నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశంలో అన్ని ఇండస్ట్రీస్ కన్నా ఎక్కువ సంక్షోభం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో కొన్నేళ్లు అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తన వర్స్ట్ ఫేజ్ని చూడబోతుంది. హైదరాబాదులో హైడ్రా వర్సెస్ హైకోర్టు పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. అంటే చట్టపరమైన మరిన్ని చిక్కులు తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎదుర్కోబోతుంది. ఈ భూ చట్టాల యొక్క సవరణల యొక్క పరిణామాల యొక్క ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్లో కన్జంప్షన్పై క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కాకుండా రియల్ ఎస్టేట్లో ఇంటర్నల్ తప్పిదాల వల్ల తెలంగాణ రియల్ ఎస్టేట్ దేశంలో ఎక్కడ లేని సంక్షోభం ఎదుర్కోబోతుంది. హైడ్రా కాకుండా, క్యూర్ కాకుండా నెక్స్ట్ ప్యూర్లో పెరి అర్బన్ జోన్ ఎకానమీ అని ఏ ఏరియా మార్క్ చేశారో ఆ ఏరియాలో ఇప్పుడు కొత్త సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయి. క్యూర్లోని ప్యూర్లోని ప్రీమియం రెండు మ్యాచ్ కావు. మ్యాచ్ కాకపోవటం వల్ల క్యూర్ వర్సెస్ ప్యూర్ అనే కొత్త ప్రాబ్లం రాబోతుంది. అది కాకుండా తెలంగాణ తన 9 ఏళ్ల తప్పిదాలను సవరించే క్రమంలో అతిపెద్ద సమస్య ఎదుర్కోబోతుంది. హైదరాబాద్లో వచ్చిన సంక్షోభాన్ని ఎవరు ఎన్కాష్ చేసుకోవాలి అని మనకు ప్రశ్న వచ్చినప్పుడు తప్పకుండా అమరావతి అనే పేరు మనకు క్లియర్గా అనిపిస్తుంది. అయితే అమరావతి హైదరాబాదులోని సంక్షోభాన్ని తన వైపు తిప్పుకోగలదా? మనం కొన్ని ముఖ్యమైన అంశాలను ఇవాళ మన ఛానల్ స్టైల్లో అనలైజ్ చేద్దాం. ఒక ఇండస్ట్రీని ఆకర్షించడం వేరు, ఒక సిటీని సృష్టించడం వేరు. ఒక ఇండస్ట్రీ స్కిల్డ్ మ్యాన్ పవర్, అమ్యూనిటీస్, పవర్ కానివ్వండి, ల్యాండ్ ఆశపడి ఒక స్టేట్లో ఇండస్ట్రీస్ స్థాపిస్తామని ప్రామిస్ చేస్తాయి. ఇండస్ట్రీస్ తమ అవుట్పుట్తో ఆ ఇన్పుట్స్ని యూజ్ చేసుకొని ప్రాఫిటబిలిటీ వైపు చూస్తూ ఉంటాయి.
కానీ ఒక సిటీ స్థాపించడం అంటే, ఇక్కడ సిటీ స్థాపిస్తలేరండి, సిటీ సృష్టిస్తున్నారు. రెండిట్లో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఆంధ్రాలో ఉన్న ప్రజలు చాలా కేర్ఫుల్గా ఈ వీడియో వినాలి. ఎందుకంటే ఆంధ్రాలో ప్రస్తుతం హైదరాబాద్ కన్నా మూడింతల అంటే గాలి వార్తలు, అబద్ధపు ప్రచారాలు జోరందుకుంటున్నాయి. నేను ఒక స్టేట్మెంట్ విన్నాను లాస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డిది. ఎర్ర బస్సులు రాని చోట విమానాశ్రయం నిర్మిస్తున్నారు, అక్కడ ఈగలు జోలుకోవడం తప్ప ఏమీ లేదు, దానికోసం ల్యాండ్ అక్విజిషన్ అంటే దానికన్నా వర్స్ థింగ్ ఇంకేం లేదు. ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ప్రస్తావించడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తప్పు పెట్టే స్థితిలో లేను. The beauty of his statements is he knows the state of Andhra Pradesh well, and he has not attempted to utilize funds for future which is not existent. అంటే అమరావతికి ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ లేని అమరావతి కోసం 15-20 ఏళ్ల ముందు వేల లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయటం బూడిదలో వేసిన పన్నీరే అని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్కి అర్థం. మరి ఆయన ఉన్నప్పుడు ఎయిర్పోర్టు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క అస్తిత్వాన్నైనా కాపాడగలిగాడా అంటే లేదు అనే ఆన్సర్ మనకు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ళు చాలా అమానుషంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ తన స్థానం కోల్పోయింది. ఇది చాలా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పేవి పచ్చి నిజాలే. ఎయిర్పోర్ట్ కానివ్వండి, 6 వరుసల రహదారి కానివ్వండి, అమరావతి రాజధాని అని ప్రకటించడం కానివ్వండి, తాను సృష్టించిన ఒక 3 సిటీల డెవలప్మెంట్ కానివ్వండి, మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ కానివ్వండి, ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ని ప్రాక్టికలీ ఆయన చేసి చూపించింటే ఇప్పుడు అమరావతిని నిర్మించడం చాలా కష్టతరంగా మారేది. కానీ ప్రాబ్లం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఆ కాన్సెప్ట్ని తన ఆఖరి సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే అమరావతి కాదు, మావిగన్ ఈజ్ అ ఫ్యూచర్ సిటీ ఆఫ్ అమరావతి అని చెప్పడం ఈజీ, కానీ ఆన్ గ్రౌండ్ దాని ప్రోగ్రెస్ చూపించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది. బీజేపీతో సఖ్యత ఉన్నంత వరకు నిధులకు ప్రాబ్లం లేదు. బీజేపీతో ఎప్పుడు చెడుతుందో టీడీపీకి తెలియదు. కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా అమరావతి కోసం అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పట్లో ఆ రహదారులు, ఆ మెట్రోలు, ఆ ఎయిర్పోర్ట్లు పనికి రాకున్నా బీజేపీతో సఖ్యత ఉన్నంత వరకు
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ డబ్బును స్టేట్లో ఖర్చు పెట్టించి, అంటే సెంట్రల్ ఫండ్స్తో స్టేట్ని డెవలప్ చేయటం. ఆశ్చర్యం ఏమంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్టి కలెక్షన్స్తో ఆంధ్రప్రదేశ్లో సమగ్ర అభివృద్ధి కాదు, ఇది స్పష్టం. ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల జీడిపిని పెంచటం ఒక 15-20 ఏళ్ల ప్రణాళిక, తద్వారా ఎంప్లాయ్మెంట్ సృష్టించడం అది కూడా ఒక 15-20 ఏళ్ల ప్రణాళిక. కానీ ఒక సర్కారు యొక్క వయస్సు 5 సంవత్సరాలు మాత్రమే. గడువు అనొచ్చు, వయస్సు అనొచ్చు. 5 సంవత్సరాలు అంటే వాళ్ళు ఇంకో 4 సార్లు ఎన్నికై వస్తే కానీ అమరావతి యొక్క అంటే ఫుల్ స్కేల్ సీన్ అనేది మనకు కనిపించదు. డెవలప్మెంట్ కాదు, సీన్ అంటే ఒక లుక్, అమరావతి యొక్క లుక్ మనకు కనిపించదు. అంటే టీడీపీ ఇంకో 4 సార్లు ఎన్నికై రావాలి. ప్రాక్టికల్గా చెప్తున్నా, ఆంధ్ర ప్రజలు చాలా కేర్ఫుల్గానండి. అంటే 4 టైమ్స్ ఇంకోసారి టీడీపీ ఎన్నికై రావాలి, అప్పుడు కానీ అమరావతి యొక్క ఫుల్ పిక్చర్ మనకు కనిపించదు. ఈ అష్యూరెన్స్ ఎవరు ఇవ్వాలి? అంటే టీడీపీ 4 సార్లు ఎన్నికై వస్తుంది అనే అష్యూరెన్స్ ఎవరు ఇవ్వాలి? జగన్ మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా వచ్చిపోడు అనే అష్యూరెన్స్ ఎవరు ఇవ్వాలి? ఎవరు దానికోసం రెడీగా లేరు. టీడీపీ హయాంకి బీజేపీ నిధులు ఇచ్చిన పక్కలో బల్లెల్లా జగన్మోహన్ రెడ్డిని తటస్థంగా ఉంచి టీడీపీని ఇబ్బంది పెట్టే అన్ని పనులు బీజేపీ చేస్తూనే ఉంది. దాంతోపాటు తన సర్కారు మనుగడకు కారణం టీడీపీ గనక టీడీపీ అడిగిన నిధులు ఆంధ్రప్రదేశ్కి అందిస్తూ ఉంది. అయితే ఈ సఖ్యత ఎంతవరకు కొనసాగుతుంది, లేదా ఈ నిధుల ఫ్లో ఎంతవరకు ఆగకుండా వస్తూనే ఉంటుంది? ఈ నిధుల అరేంజ్మెంట్ నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే అక్కడ బీజేపీ ఉండాలి, ఇక్కడ టీడీపీ ఉండాలి. రెండు సాధ్యమేనా? పొలిటికల్ టర్మినాలజీ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టేట్ అండ్ నేషన్. ఈ ఇద్దరూ తమ స్థానాల్లో ఉండి తమ సఖ్యత కొనసాగిస్తే కానీ అమరావతి ఒక రూపు సంతరించుకోదు. అంటే నేను చాలా పొలైట్గా చెప్తున్నా, అమరావతి యొక్క ఫ్యూచర్ని మీకు చాలా పొలైట్గా చెప్తున్నా. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి. అంటే హైదరాబాద్కి పోటీ పడడానికి అమరావతికి 20 సంవత్సరాల టైం ఉంది. అంటే అమరావతికి హైదరాబాద్కి పోటీ లేనట్టే. అయితే అమరావతి పోటీ ఇవ్వకున్నా హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటుంది? మీరు అమరావతి 20 ఏళ్ల వరకు హైదరాబాద్కి కాంపిటీషన్ కాదు అంటున్నారు కదా, మరి కాంపిటీషన్ కానప్పుడు హైదరాబాదు స్థితి అధోగతిగా ఎందుకు మారుతుంది, ఇంకా అధ్వానంగా ఎందుకు మారుతుంది? దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఇన్ఫ్లేషన్ ఇన్ హౌసింగ్, ఇన్ఫ్లేషన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్లేషన్ ఇన్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. అదే కాకుండా
అన్ఎంప్లాయ్మెంట్ ఒకవైపు తక్కువ ఖర్చుతో జీవితం గడపాలి అని అనుకుంటున్న హైదరాబాద్లో ఇన్ఫ్లేషన్ డబ్బున్న వాళ్ళు మాత్రమే ఉండగలరు అనే ఒక విచిత్రమైన సందేశం ప్రజలకు ఇస్తుంది. అంటే హైదరాబాద్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్. హైదరాబాద్ తన 11 ఏళ్ల ప్రస్థానంలో, ఈ కొత్త స్టేట్ యొక్క ప్రస్థానంలో తాను ఆడవలసిన ఆటలన్నీ ఆడేసింది. అంటే తను ఆడవలసిన ఆటలన్నీ అంటే ఎంత నమ్మక ద్రోహం జరగాలనో ప్రజలకు అంత జరిగిపోయింది. ఏ విషయంలో నమ్మక ద్రోహం జరిగింది. ఈ నమ్మక ద్రోహం యొక్క ఎఫెక్ట్స్ రియల్ ఎస్టేట్ పై ఎందుకు పడాలి? ఇది హైదరాబాద్లో అంటే బర్నింగ్ క్వశ్చన్. ఇది నోబడీ వాంట్స్ టు అండర్స్టాండ్ ద ప్రాక్టికల్ రీజన్ బిహైండ్ ద రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో చిత్ర విచిత్ర కారణాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని తొంగలో దొక్కుతున్నాయి. ఇన్ఫ్లేషన్ వర్సెస్ అన్ అసెట్ ఎస్కలేటెడ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మనము రోజువారీ జీవితం యొక్క ఖర్చు యొక్క పెరుగుదల, అది వర్సెస్ ఒక అసెట్ యొక్క ఎస్కలేటెడ్ ప్రైస్ యొక్క ఇన్ఫ్లేషన్. మనం చూస్తే కరోనా తర్వాత అమాంతంగా రియల్ ఎస్టేట్ 300% పెరిగింది. కానీ ప్రాక్టికల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, కొన్ని పాయింట్స్ అక్కడిక్కడ అయింది, కానీ 200-300% తేడా రాలేదు. హైదరాబాద్లో వచ్చిన ప్రాబ్లం ఏమంటే రోజువారీ ఖర్చులకు డబ్బులు పొదుపు చేసుకోవాలా, లేదా 300% పెరిగిన రియల్ ఎస్టేట్లో క్వశ్చన్స్ అడగకుండా దానికి ఈఎంఐ కట్టాలి. అంటే ఈ స్టేజ్కి ఎట్లా తెచ్చిందంటే, యూ ఆప్ట్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ ఎ ఫ్లాట్, ఆర్ యూ సాటిస్ఫై యువర్ లైఫ్స్ అర్జెంట్ నీడ్స్ అండ్ ఫర్గెట్ హౌసింగ్. అంటే ఫ్లాట్స్ కానివ్వండి, ప్లాట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ అసెట్స్. మీరు రెండింటిని ముందర పెడితే డెఫినెట్లీ పీపుల్ విల్ ఆప్ట్ ఫర్ ఈజియర్ థింగ్, దట్ ఈస్ కిరాయి ఇంట్లో ఉండి మంచి లైఫ్ లీడ్ చేయటమే ప్రిఫర్ చేస్తారు. అంతేగాని 300% పెరిగిన ఒక అసెట్ వాల్యూని వెంటపడి 20 ఏళ్ళ లోన్ కట్టి దాన్ని 600% కట్టడానికి ఎవడు రెడీగా లేరు. అంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఓవర్ డోస్. హైదరాబాద్లో అసెట్ ఇన్ఫ్లేషన్ అనేది ఓవర్ డోస్. ఒక 10 ఏళ్లలో 100% పెరిగితే పర్వాలేదు, కానీ ఒక 10 ఏళ్లలో 300% పెరిగి లోను రూపంలో ఇంకో 10 ఏళ్లలో ఇంకో 300% పెరుగుతుందంటే 600% చెల్లించడానికి 20 ఏళ్లలో ఎవ్వరూ రెడీగా లేరు. ప్రైస్ ఇస్ నాట్ ఫ్యూచరిస్టిక్, ఇట్ ఈస్ సర్కాస్టిక్. నా మాట క్లియర్గా ఏనండి. తెలంగాణ యొక్క రాజకీయ రియల్ ఎస్టేట్ పరిస్థితులను నేను చాలా ఈజీ వేగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ అసెట్ ఇన్ఫ్లేషన్ అనేది సర్కాస్టిక్గా ఉంది, అంటే వెక్కిరిచ్చినట్టుంది. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అన్నట్టుంది. అంటే సవాలు విసురుతుంది. తనను తాను అమ్ముకోలేక ఒక కన్జ్యూమర్కి సవాలు విసురుతుంది. దమ్ముందా నీలో? నీకు అంత శాలరీ ఉందా? నీ స్థాయి అంత ఉందా? అంటే వెక్కిరిస్తుంది.
రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒక కస్టమర్ని వెక్కిరిచ్చి ఉసిగొలిపి కొనే అలవాటు అయిపోయింది, వాళ్ళకు కొనిచ్చే అలవాటు అయిపోయింది. అంటే ఛాలెంజ్ చేసి లైఫ్ స్టైల్ అని చెప్పి మీరు అక్కడనే ఉండిపోతారా గల్లీలలో అని చెప్పి, ప్లాట్లు కాలనీలలో ఉంటే మీ బతుకు అంతే అని చెప్పి, కమ్యూనిటీ లివింగ్ అని, గేటెడ్ కమ్యూనిటీ అని, మీ పక్క ఫ్లాట్ వాడు ఏదో సీఈఓ ఉంటాడని, మీ పిల్లల భవిష్యత్తు మీ పక్కింటి వాళ్ళపై ఆధారపడి ఉంటుంది అని భ్రమ కలిగించి మరి రియల్ ఎస్టేట్ అమ్మటం జరిగింది. ఇది ఒక గ్రోత్కి అది ఇండికేటర్ కాదు. హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఒక గ్రోత్ ఇండికేటర్ కాదు. హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఈజ్ ఏ సర్కాస్టికలీ మార్కెటెడ్ లైఫ్ స్టైల్. సర్కాస్టికలీ మార్కెటెడ్ లైఫ్ స్టైల్ ఎక్కువసేపు నిలబడదు. వెక్కిరిచ్చి ఒక మనిషి ఎర్నింగ్ స్థాయి వరకు నువ్వు వెక్కిరించవచ్చు, కానీ బియాండ్ దట్ యు కెన్ నాట్ గో బియాండ్ ఏ ఈఎంఐ. అంటే నీ వెక్కిరింపులు ఒక మనిషి పతాక స్థాయిలో కట్టే ఈఎంఐ కన్నా ఎక్కువ వెక్కిరించలేవు. దట్ ఈస్ అ బ్రేకింగ్ పాయింట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ వీడియో చూసి అలర్ట్ అయిపోయింది. మీరు మార్కెటింగ్ చేయలేదండి, వెక్కిరిచ్చారు. వెక్కిరించడం పతాక స్థాయికి చేరి పైనుంచి క్రేన్ పడితే చూసుంటారు మీరు, ఒకసారి క్రేన్ కొలాప్స్ అవుతుంది. అప్పుడు ఏ శక్తి దాన్ని ఆపలేదు, ఇట్ విల్ కొలాప్స్. అండ్ యూ నీడ్ టు అబ్జర్వ్ ఇట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. ఈ కొలాప్స్ని మనము దిద్దుబాటు చర్యల ద్వారా ఆపలేము. ఇది రియల్ ఎస్టేట్ వాళ్లకు నేను స్పెషల్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీ ఇండస్ట్రీ ఎలా వ్యవహరించి పతాక స్థాయికి చేరి పతనం అంటే వైపు వెళ్ళి ఎలా పడుతుందో, మీరు ఎలా ఆపలేరో, ఎందుకు ఆపలేరో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అంటే ఇంత దుర్భరమైన స్థితిలో ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అమరావతిని ఛాలెంజ్ చేయలేదా అంటే, ఇక్కడ ఛాలెంజ్ చేయడానికి అమరావతి ఈజ్ నాట్ రెడీ. ఇప్పుడు మనము సోషల్ మీడియాలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై నెగటివ్ ప్రచారం బాగా ఎక్కువైపోయింది. కానీ ఈ నెగటివ్ ప్రచారం యొక్క అడ్వాంటేజ్ అమరావతికి ట్రాన్స్ఫర్ కావటం లేదు. ఎందుకు కావటం లేదు? నేను టీడీపీ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ కూటమి ప్రభుత్వానికి నేను ఎప్పుడు చెప్పిన, ద ప్రాబ్లమ్ విత్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ డెవలప్మెంట్ ఆర్ ల్యాండ్ ఆర్ రిసోర్సెస్ ఆర్ లీడర్షిప్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మల్టీకల్చరిజం. అక్కడ కల్చరల్ డైవర్సిటీ లేదు. ఎక్కడ చూసినా పూతరేకులు పుణుగులే. ఎంతసేపు మీరు పూతరేకులు పుణుగులు వేపుడులు కర్జికాయలు ఇవే అంటారు. అప్పటి వరకు మీ స్టేట్ డెవలప్ కాదు. అదేంటి పూతరేకులకు మాకు స్టేట్కి ఏం లింక్ ఉంది అంటే ఉంది. నేనంతా మీకు ఈజీగా అర్థం కావాలని పూతరేకులు, కర్జికాయలు, కొబ్బరి బొండాలు అని ఎందుకు చెప్తున్నా అంటే, మీ ఐడెంటిటీ అక్కడే నిలిచిపోయింది. దాంట్లో కల్చరల్ మిక్స్ లేదు. కల్చరల్ మిక్స్ లేదు అంటే వేరే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చి పనిచేసి ఉండటం ఇష్టపడట్లేదు. అలా ఇష్టపడేలా చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధ్యం. మనమేమనుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు, గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళని వీళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడతారు ఆటోమేటిక్గా అనుకుంటారు. కాదండి. ప్రాబ్లమ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ డిగ్గింగ్ వెల్ సమ్వేర్.
ప్రాబ్లం ఎక్కడ ఉంటే ఎక్కడో చోట బాయి దవ్వుతుంది ప్రభుత్వం. ప్రభుత్వం చాలా ఈజీ మెథడ్ని కాంప్లికేట్ చేసి టైం వేస్ట్ చేస్తుంది. మనకు హైదరాబాదులో నడిబొడ్డున నడిచే మెట్రో 30,000 కోట్ల మెట్రో దయనీయ దీన నీచ నికృష్టపు స్థాయికి చేరడానికి దాని మేనేజ్మెంటే కారణం. కిక్కిరిస్తున్న జనాభా, ఓవర్ఫ్లోయింగ్ జనాభా ఉన్న హైదరాబాదులో 30,000 కోట్ల మెట్రో నడపలేకపోతున్నారు. అంటే 11,000 కోట్లేసి మెట్రో మీరు అమరావతి రీజన్లో పెట్టించిన ఆ 11,000 కోట్లలో 10 కోట్లు కూడా మీరు వసూలు చేయలేని పరిస్థితి. ఆ మెట్రో కట్టే వరకు అది 15,000 కోట్లు దాటిపోతుంది. అంటే దాదాపు హైదరాబాద్కి సగం రేట్లో మీకు మెట్రో రెడీ అవుతుంది. దాంట్లో హైదరాబాదులో ఉన్న గ్రోత్లో 20% కూడా అమరావతి అచీవ్ చేయలేదు. ఎందుకు? పాపులేషన్ లేదు. పాపులేషన్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా దాని యూటిలిటీ లేకపోవడం కారణంగా అది ఒక సెకండ్ హ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారిపోతుంది. అంటే అది పనికొచ్చే వరకు దాని ప్రమాణాలు, దాని జీవన అంటే దాని లైఫ్ తగ్గిపోతుంది. అంటే ఒక ఫ్లైఓవర్ కడితే దాని పని 15 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఒక మెట్రో కడితే అది 10-15 ఏళ్ళు అయినాక దాంట్లో జనాలు ఫుల్ స్కేల్లో రావడం మొదలవుతుంది. అంటే 10 ఏళ్ళ వరకు ఆ మెట్రో ఏం చేయాలి? మీ 11,000 కోట్లు ఏం కావాలి? దాని లెక్క ఎవరు చెప్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఒక లిట్మస్ టెస్ట్. నేను మొన్న చూశాను, మన నారా లోకేష్ పోయి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమో సందర్శించున్నాడు. చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎయిర్పోర్ట్లో ఆశ్చర్యపోవడానికి లేవండి. ఎయిర్పోర్ట్లో ఆశ్చర్యపోవడానికి, అందం చూపించడానికి లేవండి. ఎయిర్పోర్ట్లు విదేశీ ప్రయాణానికి, స్వదేశీ ప్రయాణానికి వెసులుబాటు కలిగించి ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ దానికోసం ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, అట్లా ఈజ్ ఆఫ్ ట్రావెల్. ఈజ్ ఆఫ్ ట్రావెల్ ఎప్పుడవుతుంది? వెన్ యూ హ్యావ్ బిజినెస్ దేర్. అంటే ఇక్కడ ఏదో బిజినెస్ ఉంటే కానీ మీకు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రాఫిటబుల్ కాదు. అది మెట్రో కాదు. ఒక ఎయిర్పోర్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మెట్రో. ఎయిర్పోర్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మెట్రో. చాలా మందికి ఆ డిఫరెన్స్ తెలియదు. మెట్రో యూటిలిటీ వేరు, ఎయిర్పోర్ట్ యూటిలిటీ వేరు. ఎయిర్పోర్ట్ అనేది ఒక ప్లేస్లో, అది ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కవర్ చేయదు. అదొక నోడల్ పాయింట్ దట్ ప్రొవైడ్స్ ఎయిర్ ట్రావెల్ టు సిటిజన్స్. దీన్ని ప్రాఫిటబుల్గా చేయాలంటే చాలా కష్టం. ఇఫ్ ఎయిర్పోర్ట్ ఛార్జెస్ ఇనీషియలీ బాగా పెంచితే ఎవడు ఆ ఎయిర్పోర్ట్లో దిగకుండా హైదరాబాద్లో దిగి ఒక ట్యాక్సీ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తారు. అంతేగాని భోగాపురం ఎయిర్పోర్ట్లో అన్ని ఛార్జెస్ ఇచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగడు. అంటే ఒక ఎయిర్పోర్ట్ ప్రాఫిటబుల్ కావాలి, ఒక మెట్రో ప్రాఫిటబుల్ కావాలి అంటే దానికి 2 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. దానికి లాజిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. దాని ప్యాసింజర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటారు. దాని యూటిలిటీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అనంతపురంలో ఉండేవాడు భోగాపురంలో దిగడు. అనంతపురం, చిత్తూరులో ఉండేవాడు మద్రాసు, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంచుకుంటాడు, కానీ ఎవడు వచ్చి అక్కడ దిగడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్డర్ ఏరియాస్లో ఉండేవాళ్ళు శంషాబాద్లో దిగి వస్తారు, కానీ మీ భోగాపురంకి వచ్చి ఎవడు ఇక్కడికి రాడు. అంటే పిడుగురాళ్ళ, కర్నూలు వీళ్ళంతా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే దిగుతారు. కాబట్టి ఎక్కడా లేని కాంపిటీషన్ మీరు మీలోనే సృష్టించుకొని ఒక 20 ఏళ్ల తర్వాత కావాల్సిన డెవలప్మెంట్ మీరు ముందే
చేసేసి జబ్బలు దడుచుకొని దాన్ని యూటిలైజ్ చేసుకునే పాపులేషన్ లేనప్పుడు మీరు ఇలాంటి 10 రాజధానులు కట్టినా దాని ఫలితం శూన్యమే. దీనికన్నా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో రాజధాని గురించి ఎవడు ఇచ్చిండడు. ఇప్పుడు భోగాపురం ఇస్ ఏ నార్మల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు అమరావతి ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్. ఇప్పుడు అమరావతి మీకు తెలుస్తుంది, ల్యాండ్ అక్విజిషన్ ఇస్ టేకింగ్ 5 years టైం ఫర్ అమరావతి. ఇక్కడ ప్రాబ్లం ఏముంది? కౌలిచ్చి భూములు తీసుకుంటున్నారు. భూములు కొనుక్కోవటం లేదండి, కౌలిచ్చి భూములు తీసుకుంటున్నారు. తర్వాత డెవలప్ చేసి ప్లాట్స్ ఇస్తారట. అంటే ఒక కొత్త సిటీ నిర్మాణం కౌలుపై ఆధారపడింది. అంటే దోస్ ల్యాండ్ అసెట్స్ ఆర్ నాట్ బాట్, దే ఆర్ నాట్ కాంపన్సేటెడ్, దే ఆర్ నాట్ షేర్డ్, దే ఆర్ సింప్లీ బాట్ ఆన్ లీజ్. కౌలు అంటే మనం కమర్షియల్ టర్మ్స్ లీజ్ అనుకుందాం. ల్యాండ్ లీజ్ మీద తీసుకొని ఆ ల్యాండ్ ఓనర్స్కి హక్కు లేకుండా మీరు ఆ ల్యాండ్ అక్వైర్ చేసుకొని ఆ ల్యాండ్కు వాల్యూ వచ్చినాక మీరు ల్యాండ్ అంటే ప్లాటింగ్ చేసి పంచడం దాదాపు అసాధ్యం. అక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డెవలప్మెంట్ తర్వాత లీగల్ ప్రాబ్లం. డెవలప్మెంట్ కానప్పుడు ప్లాట్ పంచేస్తే అంత ప్రాబ్లం ఉండదు. డెవలప్మెంట్ తర్వాత మీరు ల్యాండ్ పంచడానికి పోతే, ప్లాటింగ్కి పోతే ఆ డెవలప్మెంట్ అంటే అడ్డం పెట్టుకొని జనాలు కేసులు ఇస్తారు. బెస్ట్ ప్లేస్ వీళ్ళకి వచ్చినాయి, వర్స్ట్ ప్లేస్ మాకు ఇచ్చారు, కాబట్టి మాకు బెస్ట్ కావాలి, వేరే వాళ్ళకి వర్స్ట్ ప్లేస్ ఇవ్వండి అని లీగల్ లిటిగేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే అమరావతి ఎదుర్కోబోతున్న లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల దాని డెవలప్మెంట్ కుంటుపడుతుంది కానీ అభివృద్ధి బాటలోకి పోదు. మెట్రో కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎక్కని ప్యాసింజర్లు, అక్కడ ఎక్కే ప్యాసింజర్లు లేనప్పుడు మీరు ఎన్ని భవంతులు, భవనాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు కట్టినా దాంట్లో యూటిలైజ్ చేసుకునే పబ్లిక్ లేనప్పుడు అదంతా వృధా. మీకు బీజేపీలో పట్టుంది కనుక మేము అన్ని తెచ్చి పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు సంసారంలో అవసరం లేని వస్తువులను తెచ్చి ఈఎంఐలు కట్టినట్టు కట్టుకోవచ్చు, తప్పు లేదు. అది ఎప్పుడో ఒకసారి పనికొస్తుంది. దానికోసం 1000 కోట్లు వెచ్చిచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపి అమరావతి అభివృద్ధి కోసం 1000 కోట్లు ఖర్చు పెడితే దాని పర్యవసానాలు అమరావతి భరిస్తుంది కానీ హైదరాబాదుకు దానివల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదు. అమరావతి ఎప్పుడు హైదరాబాద్కి ప్రమాదకరంగా మారుతుందో అప్పుడే అమరావతి అభివృద్ధి చెందుతుంది అని దాని అర్థం. అంటే ఎప్పుడు హైదరాబాద్కి ప్రమాద ఘంటికలు అమరావతి మోగిస్తుందో అప్పుడే హైదరాబాద్కి రియల్ ఛాలెంజ్ మొదలైనట్టు. దానికి టైం అంతా 20 ఏళ్ళు ఉంది. అంతవరకు హైదరాబాదు తన పోట్లకు తానే మందు రాసుకుంటూ గడిపేస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ క్లియర్గా అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు చాలా ప్రమాదకరమైన స్థితులు ఉన్నాయి. అటు ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు లేకుండా, అటు అసైన్డ్ ల్యాండ్స్ ప్రభుత్వం కబ్జా చేసి, ఇటు పట్టా ల్యాండ్స్కి కాంపన్సేషన్ ఇవ్వలేక సతమత పడుతూ 6 వరుసల రహదారి అమరావతికి మచిలీపట్నంకి కట్టడం, దీనివల్ల ఈ 2 సిటీస్ డెవలప్ అవుతాయి అనుకోవడం, అది అంటే ఇంకా నేను చెప్పలేని వర్డ్స్ యూజ్ చేయలేను. అంటే ఇరు రాజధానులు, ఇటు ఫ్యూచర్ సిటీ అటు అమరావతి 2 జేబులు చిల్లుబడ్డాయి. ఆ చిల్లుబడ్డ జేబుల్లో కాయిన్స్ ఎత్తుకుంటున్నారు. మీకు తెలుసు జేబుకు చిల్లుబడ్డది, దాంట్లో మీరు పెట్టిన చిల్లర డబ్బులు ఉండవు అని తెలుసు. కానీ జనాలకు చూపియాలని జేబులో చేసి మళ్ళీ మళ్ళీ చిల్లర డబ్బులు వెతకటం మానేస్తే మంచిది. మరి అభివృద్ధికి మీరు ఇంత పాటుపడడం అవసరం లేదు. మీరు ఎలా ఇండస్ట్రీస్ని ఆకర్షిస్తారో, ఇండస్ట్రీస్ని ఎలా డెవలప్ చేసుకుంటారో
తద్వారా పాపులేషన్ షిఫ్ట్ ద్వారా ఆ అభివృద్ధి సాధ్యము. దానికి మినిమం 15 నుంచి 25 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. లేదు అని వాదిస్తే అది రాజకీయ వాదన తప్ప ఒక సామాజిక, మౌలిక, ఒక ఆర్థిక లాజిక్ లేకుండా మాట్లాడినట్టే ఉంటుంది. కానీ మీ రాజధానులకు మీ ఘీంకారాల ద్వారా ఏ లాభం ఉండదు. కాబట్టి ఇరు రాష్ట్రాలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈజ్ ఆఫ్ లివింగ్ అ లైఫ్ ఇన్ అ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా ఈజ్ ఆఫ్ లివింగ్ అ లైఫ్ ఇన్ యువర్ సిటీ. హౌ యు ఆర్ సబ్సిడైజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ ఆఫ్ అ సిటీ గోర్ ఆర్ ఎ సిటీ డ్వెల్లర్ విల్ మేక్ ఆర్ బ్రేక్ ఫ్యూచర్ సిటీస్ అని అందరికీ తెలియజేసుకుంటూ ఈ వీడియో హార్ష్గా అనిపించింది. అమరావతిలో జరిగే డెవలప్మెంట్ హైదరాబాద్ వెంటుక కూడా పీకలేకపోతుంది అంటే దాంట్లో సత్యం తప్పకుండా ఉంది. అమరావతి ఎలా డెవలప్ కావాలనో అలా అవుతలేదు. హైదరాబాద్ ఎలా అంటే డిసిప్లిన్గా ఉండాలనో అది సాధ్యం అయితలేదు. కాబట్టి రెండు సిటీస్ రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ పతనాన్ని చూడబోతున్నాయి. ఓపిక ఉన్న వాళ్ళు అమరావతికి, ఓపిక చచ్చిన వాళ్ళు హైదరాబాద్ని వీడవలసిన టైం వచ్చేసింది. అమరావతి ఈజ్ ఎ లాంగ్ టర్మ్ బెట్, ఇట్స్ ఎ పాజిటివ్ బెట్. హైదరాబాద్ ఈజ్ బ్రిమ్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ టాప్ అంటే బ్రిమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అన్లెస్ హ్యూజ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ అయితే కానీ హైదరాబాద్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ చిగురించదు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.